ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2వ సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. వార్తల వివరాలు: వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్ అనంతరం ఉద్యోగ కల్పన అంశంపై నిర్వహించిన వెబినార్లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, ప్రతిభను పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు. నాణ్యతతో కూడిన వైద్య సేవలను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో కృత్రిమ మేధతో కూడిన విద్యా విధానానికి అధిక నిధులు కేటాయించామన్నారు. దేశ అభివృద్ధికి ప్రతిభ, సామర్థ్యాల పెంపు మూల స్తంభాలని ప్రధానమంత్రి పేర్కొంటూ, भारत $5 ट्रिलियन की इकोनॉमी बनेगा। हमें सही दिशा में सही निवेश करते हुए आगे बढ़ना है। अपनी अर्थव्यवस्था का इसी तरह विस्तार करना है और इसमें बजट घोषणाओं के इम्प्लीमेंटेशन की भी बड़ी भूमिका है। बजट घोषित कर करके आप अपना कर लो, हम हमारा कर ले, वो परंपरा हमने तोड़ दी। बजट बनाते से पहले भी आपके साथ बैठते हैं, बजट बनने के बाद भी, घोषित करने के बाद भी जो चीजें सामने आती हैं उसको इम्प्लीमेंट करने के लिए भी हम आपके साथ बैठते हैं. రక్షణ రంగ పరిశోధన సంస్థ ల్యాబ్ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ DEBEL LCA తేజస్ విమానం కోసం దేశీయంగా రూపొందించిన ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత వైమానిక దళం, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. రక్షణ సాంకేతికతలో దేశ నిబద్ధతను ఇది బలోపేతం చేస్తుందని, 2047 వికసిత్ భారత్ దార్శనికతను సూచిస్తుందని అన్నారు. సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవు గల రోప్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 4,000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ, రోప్వే నిర్మాణం యాత్రికుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు దివ్యాంగులు, వృద్ధులకు ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే హేమ్కుండ్ సాహిబ్ రోప్వేను కూడా అభివృద్ధి చేయనున్నామని, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 2,730 కోట్ల రూపాయలు అవుతుందని తెలిపారు. పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణకు ప్రభుత్వం 3,880 కోట్ల రూపాయలను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి వివరిస్తూ, विरासत भी विकास भी, हम अपनी विरासत पे गौरव करें, साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें. इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे. ट्रांसपोर्टेशन सेक्टर से रिलेटेड जो प्रोजेक्ट्स लिए गए उन सब प्रोजेक्ट्स की एक समरी करीब 4 लाख करोड़ की टोटल इन्वेस्टमेंट्स अप्रूव हुई है जून के रिजल्ट के बाद में की कैबिनेट्स में. अपना एक सिग्निफिकेंट देश भर में बेनिफिट होता है इससे. थर्ड प्रोग्राम है फार्मर्स वेलफेयर. एक के बाद एक फैसले लिए गए जिससे कि किसानों के जीवन में बड़ा सुधार आए. देश में लाइव स्टॉक को किस तरह से एक मेजर उनकी हेल्थ में इंप्रूवमेंट आए, वो इस प्रोग्राम का एम है. एक बहुत इंपॉर्टेंट आएगा हाई क्वालिटी की जेनेरिक मेडिसिन है. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మోడల్ మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ దీనిని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
భారతదేశ సాంకేతికతలో ఆవిష్కరణ, స్థిరత్వం, సమ్మిళితత్వం అనేవి ప్రధాన మార్గదర్శకాలని కేంద్ర ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సేవ అందించడంలో ఆధార్, భారత్ నెట్ విజయం సాధించిందన్నారు. వివిధ ప్రక్రియలను సులభతరం చేయడానికి టెలికాం నియంత్రణను ప్రవేశపెట్టామని, వినియోగదారుల రక్షణ కోసం సైబర్ భద్రతా చర్యలను తీసుకువచ్చామని కేంద్ర మంత్రి వివరిస్తూ, The thought of using technology as a tool of empowerment is fairly new, and it was our sector that looked after the need of increased network requirements, ensuring resilient connectivity 24/7, tailored services, providing free access to health, government and our stakeholders, and increasing our network requirements based on innovation of new technologies. Pioneered by our Prime Minister, Narendra Modi. When he took charge in 2014, shifted India's focus from exclusive development to inclusive development. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుండి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ధి, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు ఇప్పటివరకు 70,000 మంది తమ వివరాలను నమోదు చేసుకోవడం విశేషం. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFCకి నవరత్న హోదా లభించడం సంస్థ ఆర్థిక నిబద్ధతకు నిదర్శనమని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ దూబే అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమృత్ కాలంలో భారతదేశం $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తోందని, మౌలిక సదుపాయాల వృద్ధి, ఆధునీకరణకు వనరుల సమీకరణలో IRFC ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నవరత్న హోదా గుర్తింపు సంస్థ సామర్థ్యాలను విస్తరించడానికి, దేశ వృద్ధికి మరింత దోహదపడడానికి ప్రేరేపిస్తుందన్నారు. मेन प्रोमोटर भारत सरकार हैं और इस कंपनी के 55 लाख जो शेयर धारक हैं उसमें से ज्यादातर लोग इस देश की आम जनता है। तो ये कंपनी आम जनता की है और नवरत्न की उपाधि जो इस कंपनी को मिली है ये आम जनता की कंपनी है और ये उपाधि उनको मिली है। हम पे ये जिम्मेदारी आई है कि इस उपाधि के बाद जो हमारे शेयर होल्डर्स हैं उनके लिए हम अच्छा काम करें। और अच्छा काम का मतलब होता है किसी कंपनी के लिए कि हमारा जो टॉप लाइन है, जो हमारा रेवेन्यू है वो बढ़े और हमारा बॉटम लाइन जो मेरा मुनाफा है वो भी बढ़े। अगर ये दोनों काम हम करते रहेंगे तो हम नवरत्न से महारत्न बनने की तैयारी कर रहे हैं और हमें उम्मीद है कि हम अच्छा कार्य करते रहेंगे तो अपने शेयर धारकों को जल्दी हम महारत्न का ये उपाधि इस कंपनी के साथ देंगे। తమ దేశంతో వ్యాపారం చేస్తున్న దేశాలపై పరస్పర సుంకాలను అమలు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ రోజు జరిగిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ మాట్లాడుతూ, భారత్, చైనా సహా పలు దేశాలపై పరస్పర సుంకాలు అమలు చేస్తున్నామని, ఇవి ఏప్రిల్ 2 నుండి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. దశాబ్దాలుగా ఇతర దేశాలు తమపై అధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకు ప్రతిగా అంతే సుంకాలను తాము కూడా విధిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆదివారం దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుతో తలపడనుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.